వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ధాన్యం సేకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్లీ వార్ మొదలైంది. రా రైస్, పారా బాయిల్డ్ రైస్ అంటూ ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర సర్కారుల మధ్య ఎడతెగకుండా కొనసాగిన పంచాయతీ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ఇక బియ్యం కాదు, ధాన్యం మాత్రమే సేకరించాలి, ఆ తర్వాత మీకు నచ్చింది చేసుకోండి అంటూ కేంద్రం ముందు కొత్త డిమాండ్ పెట్టారు సీఎం కేసీఆర్. పంజాబ్లో ఈ విధానం అమలైనప్పుడు తెలంగాణలో అమలు చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటన్నది ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్న అంశం. మరోవైపు ఇదే సందర్భంలో దేన్నైనా కొనుగోలు చేస్తాం, అనవసర రాజకీయానికి తెరలేపుతున్నారంటూ భారతీయ జనతా పార్టీ కౌంటర్ అటాక్ ఇస్తుంది. ఇదే అంశంపై లంచ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు టీఆర్ఎస్ నేత, టీఎస్ఎండీసీ చైర్మన్గా ఉన్న కృషాంక్ గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రం గారు. రాణి రుద్రం గారు, మనం చూస్తున్నాం కేసీఆర్ చేస్తున్న డిమాండ్, అలాగే టీఆర్ఎస్ నేతలు ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తోంది. ఖచ్చితంగా పంజాబ్లో ధాన్యాన్నే నేరుగా కొనుగోలు చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు కొనుగోలు చేయరు? ఇక ధాన్యం మీరే నేరుగా కొనుగోలు చేయాలనేది ముఖ్యమంత్రి చేస్తున్న ప్రధాన డిమాండ్. ఏం చెప్తారు? సతీష్ గారికి, కృషాంక్ గారికి ఇద్దరికి కూడా నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్య చాలా అంటే సమస్యకు పరిష్కారం కోసం కాకుండా జటిలం చేసేటటువంటి కోణంలో జరుగుతుంది కాబట్టి రోజుకు ఒక కొత్త రకంగా ముందుకు వస్తుంది. నిన్నటి కంటే ఒక రోజు ముందు దాకా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మేము బాయిల్డ్ రైస్ తీసుకోమని చెప్తున్నాము, కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోవడానికి అంగీకరించట్లేదు అని అన్నారు. అయితే బాయిల్డ్ రైస్ కాదు, రా రైస్ ఇవ్వండి, మేము తీసుకుంటాము. గత సంవత్సరమై 19-20కి మీరు ఇవ్వాల్సినటువంటి బాయిల్డ్ రైస్ కూడా మేము కేటాయించినటువంటి కోటా మొత్తం మీరు ఇవ్వలేకపోయారు. మీరు ఇవ్వండి, ముందు ఆ కోటా మందం ఇవ్వండి, మిగిలినటువంటి వాటిని రా రైస్ చేస్తే మీకు యాసంగిలో ఇబ్బంది అయితే దాన్ని ఫోర్టిఫైడ్ రైస్ చేసి ఇవ్వండి, మేము తీసుకుంటామని చెప్పి కేంద్రం చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టిండు అంటే అసలు మేము బియ్యమే చేసిము, మేము కొత్తగా ధాన్యం చేసి ఇస్తాము అనే ఒక ప్రపోజల్ మొదలైంది నిన్నటి ముఖ్యమంత్రి గారు. అంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి కేంద్రం తోటి తగాటా పెట్టుకోవాలి. నెంబర్ 2 ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఒక కన్ఫ్యూజన్ కి గురి చేయాలి. ఎందుకంటే మీరు ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే నేను చెప్తా. మొత్తం వ్యవహారంలో గత భారతదేశంలో ఉన్నటువంటి సిస్టమ్ లో కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ లో ఏంటంటే ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్యాన్ని సేకరించేటటువంటి క్రమంలో ఇక్కడ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కేంద్రానికి మ్యాన్ పవర్ ఉండదండి. కేంద్రము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా గానీ, వాటర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా గానీ ధాన్యాన్ని గానీ, పత్తిని గానీ పండించినటువంటి పంటను రాష్ట్రాల ద్వారా తీసుకుంటది. దానికి కేంద్రం రాష్ట్రానికి బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఇస్తుంది, కమిషన్ కూడా ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 1.6% ఆఫ్ కమిషన్ కేంద్రం నుంచి ఎఫ్సిఐ నుంచి తీసుకుంటుంది. ఆ వెసులుబాటు కూడా ఇస్తుంది. ఇక్కడ దాని సేకరణ కోసము ఇవాళ సుధీర్ కోసల దగ్గర నుంచి, గన్ని బ్యాగ్ల దగ్గర నుంచి ప్రతి ధాన్యానికి మద్దతు ధర కూడా ఇచ్చి ప్రతి ఒక్క వెసులుబాటు చేపించి కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే దాన్ని సేకరించి ఎఫ్సిఐకి అప్పచెప్పడం. సో ఈ కార్యక్రమంలో ఈ ప్రాసెస్ చేసే విధానంలో ఫెయిల్ అయ్యి కేంద్రం మీదకి ఏదో ఒక అంశాన్ని రాజకీయంగా చేసి కేంద్రాన్ని బ్లేమ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ధాన్యం కొనుగోలు అనేటటువంటి దాన్ని చాలా కాంప్లికేట్ చేస్తున్నారు కేసీఆర్ గారు. మేము ఇవాళ ఒక ప్రశ్న అడుగుతున్నాం, మీరు ఫోర్టిఫైడ్ రైస్ చేసి ఇవ్వడానికి మొట్టమొదలు మీకు బాధ ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్తున్నటువంటి బాయిల్డ్ రైస్ ఇవాళ గతంలో ఉన్న 1-2 రాష్ట్రాల్లో అంటే సౌత్ లో కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బాయిల్డ్ రైస్ తినేవాళ్ళండి. ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా బాయిల్డ్ రైస్ ఎవరు తింటారు. తిననప్పుడు ఆ బాయిల్డ్ రైస్ కొని కేంద్రం ఏం చేయాలి? ఇప్పుడు కేసీఆర్ గారు తింటారా? టీఆర్ఎస్ పార్టీ రుద్రమ్మ గారు ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. అంటే పంజాబ్లో ధాన్యాన్ని సేకరిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు సేకరించరు? ఇది టీఆర్ఎస్ అడుగుతున్న ప్రధాన ప్రశ్న. ఓకే, ఇది ఒక ప్రశ్న అడిగింది. అయితే మేమేమంటున్నాము అని అంటే ఇప్పుడు పంజాబ్ లో కనుక ధాన్యాన్ని డైరెక్ట్ గా సేకరిస్తే ముఖ్యమంత్రి గారు చేయాల్సినటువంటి పని ఏమిటి? మా దగ్గర కూడా ధాన్యాన్ని మీరు తీసుకోండి, ఈ పద్ధతిలో మేము ఫోర్టిఫైడ్ రైస్ చేయలేకపోతున్నాం, మేము రా రైస్ చేయలేము, మా దగ్గర ధాన్యాన్ని తీసుకోండి అని దానికి ఒక ప్రొసీజర్, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. వీళ్ళు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి ఇయాలే కొనాలి అంటే ఎట్లా ఉండదు? వీళ్ళు పోయి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిని అడిగి మరి పంజాబ్ లో ఉన్నటువంటి పంజాబ్ లో నోడల్ ఏజెన్సీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, తెలంగాణలో నోడల్ ఏజెన్సీ స్ట్రాంగ్ గా ఉందా? పంజాబ్ లో ఉన్నటువంటి వ్యవసాయం అనేటువంటి ఒక డిఫరెంట్ పద్ధతిలో జరుగుతుంది, తెలంగాణలో ఆ పద్ధతిలో జరుగుతుందా? పంజాబ్ లో వరి ధాన్యంతో పాటు మిగిలినటువంటి గోధుమలు, మిగిలినటువంటి చాలా ఎక్కువ ధాన్యం పండిస్తారు. తెలంగాణలో అవన్నీ పండిస్తున్నారా? పంజాబ్ లో ఉన్నటువంటి సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి లోకల్ మార్కెట్ అనేటువంటి చాలా స్ట్రాంగ్. తెలంగాణలో అవన్నీ చేస్తున్నారా? ఇవాళ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తుంది, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తుందా? అంటే ఇట్లా కంపేర్ చేసుకుంటూ పోతే సమస్యను జటిలం చేయడం తప్ప అక్కడ సమస్యకు పరిష్కారం కోసం కేసీఆర్ గారు చూస్తున్నారు అని మాకు అనిపిస్తుంది. ఓకే,
రైట్. కృషాంక్ గారు, ఇక్కడ జరుగుతున్న చర్చ ఒకటి, దాన్ని మీరు కొనుగోలు చేయమని డైరెక్ట్గా డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్లో కొనుగోలు చేసింది ఇక్కడ ఎందుకు చేయరనేది మీరు అడుగుతున్న ప్రశ్న. రెండోది, డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ డీసీపీ వికేంద్రీకరణ సేకరణ వ్యవస్థలో ఉన్న మీకు కేంద్రానికి ఉన్న ఒప్పందంలో భాగంగా మీరు ధాన్యం సేకరించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిన తర్వాత అది బియ్యంగా మారిన తర్వాత కేంద్రం దాన్ని సేకరించే పద్ధతి ఉంది. అంటే మరి ఇప్పుడు ఆ ఒప్పందాలన్నీ పక్కకి వెళ్ళినట్టేనా? ఇప్పుడు డైరెక్ట్గా మీరు ధాన్యం కొనుగోలు చేయమని మీరు అడుగుతున్నారు. లేదు, మేము ధాన్యం కొనుగోలు చేయము, బియ్యాన్ని సేకరిస్తాము పాత ఒప్పందం ప్రకారంగా కేంద్రం అంటే మరి సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? సతీష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోరాటం ఎవరి కోసం చేస్తున్నాం సతీష్ గారు? రైతుల కోసం. ఎందుకంటే మన దగ్గర ఈ సీజన్లో పార్బాయిల్డ్ రైస్ వస్తుంది కాబట్టి, మనకున్న ఇక్కడ హ్యూమిడిటీ కండిషన్స్తో వస్తుంది కాబట్టి వీళ్ళు నిరాకరిస్తున్నారు. కాబట్టి ఇవాళ మన రైతులకు న్యాయం జరగాలి, తెలంగాణ రాష్ట్రం రైతులకు న్యాయం జరగాలి. ఎందుకు? మేము గతంలో చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం ఈ పాలసీ తీసుకుంటుంది అంటే వీళ్ళే ఉండి ఎవరు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లు నిన్న పెట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారు మిగతా వాళ్ళందరూ కూడా వెయ్యండి ప్రతి గింజను మేము కొనిపించేటట్టు చేస్తాం కేంద్రంతోని అని వాళ్ళు అన్నారు. అన్నప్పుడు ఇవాళ మరి కొనిపియండి అని మేము అంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఏమైపోతుంది, పార్బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయం, ఫర్టిఫైడ్ రైస్ కొనుగోలు చేయమని అంటే నష్టపోయేది ఎవరు? తెలంగాణ రైతులు నష్టపోతారు. మీరు పాలసీ ఇలా మమ్మల్ని అంటున్నారు, సడన్ గా మీరు ఇవాళ ఎందుకు చేస్తున్నారు అంటే సడన్ గా మీరు ఈ పాలసీని తీసుకొని వచ్చారు కదా. దశాబ్దాల నుంచి తెలంగాణ గడ్డ మీద రైతులకు ఇది జరుగుతుంటే, ఏది ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాదు, దానికంటే ముందు కూడా మనం ఇదే వేదిక నుంచి మనం మాట్లాడుకున్నాం. గతంలో పొన్నం ప్రభాకర్ గారు, బొత్స సత్యనారాయణ గారి మిసెస్ వారు పార్లమెంట్లో 2010లో ఇదే పార్బాయిల్డ్ రైస్ విషయం మీద చర్చ చేశారు. నేను ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నా అంటే ఎప్పటి నుంచో నడుస్తుంది ఈ ఇష్యూ. కానీ సడన్ గా మీరు పార్బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలంటే తెలంగాణ రైతులు ఏం చేయాలి? ప్రతి గింజ వెయ్యండి అని బాధ్యతారహితంగా ఒక బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినప్పుడు మరి వాళ్ళ కొనుగోలు చేయండి అని అడుగుతున్నాము. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తప్పుడు ఫిగర్స్ కోట్ చేశారు. ఇగోండి, ఇది ఎవరితో కాదు, అఫీషియల్ ట్విట్టర్ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారు నిన్న పెట్టారు. 40 లక్షల మెట్రిక్ టన్ను కేంద్ర ప్రభుత్వం, సతీష్ గారు 40 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేస్తాము అని చెప్పారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరు ప్రెషర్ పెట్టి మనం ధర్నా చేసిన తర్వాత ఇంకొక 24 లక్షల అధికంగా మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తాం, అది కూడా ఇప్పటి వరకు ఇయ్యలేదని మా మీద ఆరోపణ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చేసిండు. ఈ టెక్స్ట్ కూడా మీకు కనబడుతున్నది. వాళ్ళు పచ్చబద్దాలు మాట్లాడుతున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇగోండి, జస్ట్ 28 ఫిబ్రవరి 2022 అంటే పోయిన నెల కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫిగర్స్ ఇవి. ఎంత చేసినామండి? 70,22,000 మెట్రిక్ టన్నులు ఇవాళ మేము చేయడం జరిగింది. అంటే మీరు చెప్తున్న ఫిగర్స్ రాంగ్ కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, మీరు 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకొని రండి. ఎందుకంటే 1 ర్యాంక్ 1 పెన్షన్ అంటారు, 1 నేషన్ 1 ట్యాక్స్ అంటారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటారు. మరి పంజాబ్కున్న 1 ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇవాళ పంజాబ్ మంచిగా అనిపిస్తున్నది వాళ్ళకు, మన దగ్గర అదే సంఖ్యలో మనకు జరుగుతున్నది. మీరు కొనుగోలు చేస్తే జరుగుతుంది. గతంలో మొన్న పంజాబ్ అమలవుతున్న వ్యవసాయ విధానం వేరు, అక్కడ వ్యవసాయ పద్ధతులు వేరు, అక్కడ పాలసీ వేరు అంటున్నారు. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తా, ఒకటే పాయింట్, మేం కాదు, మీకు గుర్తుంటే ఇదే బీజేపీ వాళ్ళందరూ దేశవ్యాప్తంగా పంజాబ్ లో మండీ సిస్టమ్ ఉన్నది, పంజాబ్ లో మాఫియా ఉన్నది, వాళ్ళందరు తీవ్రవాదులు, వాళ్ళందరూ అక్కడ మాఫియాను నడిపే నీకే ధర్నాలు చేస్తుర్రు. ఇది దేశవ్యాప్త ఉద్యమం కాదు, కేవలం పంజాబ్ మాఫియా కోసమే ఉద్యమం అని ఎవరు మాట్లాడారండి? ఇవన్నీ ఇవాళ దాని పంజాబ్ సిస్టమ్ బాగుంది, తెలంగాణ సిస్టమ్ బాగాలేదు అని మాట్లాడతారా? ఇవాళ నంబర్స్ పెరిగినాయి. మీరు చెప్తున్న దానికంటే అధికంగా కొనుగోలు చేసినాం. ఇవాళ నష్టపోతున్నది రైతులు. కాబట్టి ఒకటండి పాలసీ, మీ పాలసీ ఏమున్నది? ఒకటి క్వశ్చన్ నంబర్ 1, అసలు సరే మేము అడుగుతున్నది 1 ప్రొక్యూర్మెంట్ పాలసీ కావాలని, కానీ ఇంకో ఏప్రిల్ 10th వరకు మనకు పంట వస్తుంది, యాసంగి పంట. ఎంత కొనుగోలు చేస్తున్నారో లెక్క చెప్తున్నారా? ఒక నంబర్ చెప్పి మాట్లాడండి. మీరు ఇప్పటి వరకు మీ పాలసీ లేదు, ఏప్రిల్ 10th వరకు రెడీగా అవుతుంది, ఇప్పటి వరకు వాళ్ళు ఫిగర్స్ కూడా చెప్పలేదు ఎంత కొనుగోలు. రుద్రమ గారు, ఆల్రెడీ కోతలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం జిల్లాల్లో. మరికొద్ది రోజులు ఇంకా రోడ్లపైన ధాన్యపు రాశులు మనకు కనిపించబోతున్నాయి. యాసంగి పంటకు సంబంధించి ఎంత కొనుగోలు చేస్తారన్న దానిపైన ఎందుకు కేంద్రం స్పష్టత ఇవ్వటం లేదు? అలాగే వానాకాలం పంట సేకరణకు సంబంధించి కూడా తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఇది టీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఒకటండి, టిఆర్ఎస్ వాళ్ళు ఇందాక క్రిషాంక్ గారు సోదరులు మాట్లాడినట్టుగా ఈ సమస్య అనేటువంటిది రైతుల సమస్య. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా రైతులకు అన్నం పెట్టాలి, రైతుల కష్టానికి ధరను కట్టియాలి అని చెప్పి ఇవాళ ఒక బాధ్యతాయుతంగా తీసుకొని బాధ్యతాయుతంగా ధాన్యాన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఇరు ప్రభుత్వాలకు కూడా ఉన్నది. మేము ఆ విషయాన్ని అంగీకరిస్తాం. అయితే ఇప్పుడు క్రిషాంక్ గారికి నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే,
సంవత్సరంన్నర క్రితం పారాబాయిల్డ్ రైస్ ఏదైతే ఉందో అది యాసంగి కాలంలో మేము కొనటం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే కొన్న తర్వాత దాన్ని పారబోయటం తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు. ప్రజలు ఎవరు కూడా పారాబాయిల్డ్ రైస్ ని ఇప్పుడు తినట్లేరు కాబట్టి దానికి ఆల్టర్నేట్ గా ఫోర్టిఫైడ్ రైస్ ని తయారు చేసి ఇవ్వండి. మీరు ఫోర్టిఫైడ్ రైస్ ఎంత ఇచ్చినా మేము కొంటాము. లేదు రా రైసే మీరు తయారు చేయండి. రా రైస్ తయారు చేసేటప్పుడు ఒకవేళ మీకు ఏమన్నా నూకపోతే ఆ 200-300 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ఆ ఎక్స్ట్రా రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించి ఇవ్వడంలో తప్పేముంది? మీరు రా రైస్ అన్నా ఫోర్టిఫైడ్ రైస్ అయినా మాకు ఇస్తే మేము ఎంత ఇచ్చినా కొంటాము అని కేంద్ర ప్రభుత్వం చెప్తే సంతకం పెట్టి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోయినటువంటి అఫీషియల్స్ డెలిగేషన్ సైన్ చేసి ఎంఓయు రెడీ చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు? సమగ్ర వ్యవసాయ విధానము అని చెప్పి ఒక కొత్త వ్యవసాయ పద్ధతిని రాష్ట్రంలో పెడతాను అని చెప్పి అందరితోటి మీటింగ్ పెట్టి రైతులను కూడా పిలిపించి వాళ్ళందరూ కూడా చెప్పారు, నేను ఒక ఆల్టర్నేట్ సిస్టమ్ ని తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ చేస్తా, మనం అందరము అది అప్రిషియేట్ చేయాలి, ఆల్టర్నేట్ సిస్టమ్ కి పోవాలి. అది చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చాలగాలి, అది ముఖ్యమంత్రి గారికి అది వల్లగాలి. ఏ ఒక్క ఆల్టర్నేటివ్ కూడా ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు చూపించలేకపోయింది. చూపించకపోవడం వల్ల అసలు యాసంగిని ఏం చేయాలో అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం చేయాలా? ఫోర్టిఫైడ్ రైస్ చేయాలి. లేదు అంటే ఏం చేయాలి? మీరు రా రైసే చేయండి. 200-300 క్వింటాల్కి ఇప్పుడు క్వింటాల్కి కేంద్ర ప్రభుత్వం 1960 రూపాయలు 1930 రూపాయలు కట్టిస్తున్నప్పుడు మీరు ఒక 200 రూపాయలు బోనస్ ఇస్తుంటే ఆ నూక ఏదైతే యాసంగిలో రా రైస్ చేసి పోయేటటువంటి నూక ఏదైతే ఉంటుందో ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేస్తే ఇక్కడ పంచాయతీ ఉండదండి. ఇది ఫస్ట్ థింగ్ క్లారిటీ. రెండోది సోదరులు కిషాన్ గారు అన్నారు, అసలు మేము మొత్తం కొన్నాము, మీరు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఎక్కడ కొన్నారు? పోయినసారి వాటా ఖరీఫ్ వాటా కూడా ఇప్పటికీ 94 లక్షల టన్నుల వాటా ఉందండి. 94 లక్షల టన్నులు అయితే 70 లక్షల టన్నులు ఎఫ్సిఐకి ఇచ్చేది. ఇంకా కూడా 24 లక్షల టన్నుల ధాన్యము ఎఫ్సిఐకి ఇచ్చేది. పారాబాయిల్డ్ రైస్ ధాన్యం కూడా ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. మీరు రైతుల నుంచి కొనుగోలు చేసి ఎఫ్సిఐకి ఇస్తే ఎఫ్సిఐ కొంటారని చెప్తుంది. నిన్న కూడా బండి సంజయ్, మా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, ఎంపీ అరవింద్ గారు ఢిల్లీలో పీయూష్ గోయల్ దగ్గరికి వెళ్ళి ఇవాళ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ధాన్యాన్ని కొనేటటువంటి క్రమంలో మనం ఒక సయోధ్య గుర్తుంచుకోవాలి. వాళ్ళ టిఆర్ఎస్ పేజీ పెట్టినంత మాత్రాన రైతులు మన టార్గెట్ కాదు అనేటువంటి ఉద్దేశంలో అడిగితే పీయూష్ గోయల్ గారు కూడా చెప్పారు, మేము ప్రతి ధాన్యం గింజ కొంటాము, మేము కావాల్సినటువంటి పద్ధతిలో మీరు ప్రొక్యూర్ చేసి ఇవ్వండి, మీరు ఎంత ఇస్తారో మీరు ఒకటి మాకు ఒక లిస్ట్ పంపండి అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించింది ఏదైనా ఉందా అండి? మేము ఇంత ప్రొక్యూర్ చేసి మీకు ఇస్తాము, మాకు కావాలని ఒకటి ఏదైనా ఉందా? ఒక అప్లికేషన్ కాపీ ఉందా కృష్ణన్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర? కానీ రైతులను ముంచుకుంటా, రైతులను కన్ఫ్యూజ్ చేసుకుంటా కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనేటువంటి రాజకీయ కుట్ర తప్ప దీంట్లో ఏం లేదు. రైట్, కేంద్రాన్ని బ్లేమ్ చేయాలని రాజకీయ కుట్ర కనిపిస్తుంది, కానీ మీరు చెప్తున్న లెక్కలు, మీరు చేస్తున్న వాదనలు సత్యదూరంగా ఉన్నాయంటున్నారు. 3 అంశాలండి చాలా క్లియర్ గా వారు మాట్లాడింది. ఇగోండి లెక్కలు ముంగట ఉన్నాయి, మీ ముంగట. బండి సంజయ్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎత్తిన లెక్క మీరు టోటల్ చేసుకుంటే 64 lakhs మెట్రిక్ టన్, అందులో మేము ఇయ్యలేదు అని చెప్తున్నారు. ఇది నేను కాదండి, కేంద్ర ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసింది. లాస్ట్ రిలీజ్ వాళ్ళది వచ్చింది ఇదే. వీళ్ళు చెప్తున్న దానికంటే ఎక్కువ చేసినాము అని లార్జెస్ట్ లిస్టులో పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మీ కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందా? అది బండి సంజయ్ గారు పోయి పీయూష్ గోయల్ గారిని అడగారు. ఇగోండి ఇది చదవండి. స్క్రీన్ లో మొత్తం చూపెడుతున్నారు. ఆర్గ్యుమెంట్ వద్దు. ఈవెన్ స్క్రీన్ లో మొత్తం చూపెడుతున్నారండి. స్క్రీన్ లో మొత్తం చూపెడుతున్నారు. ఇంకో పాయింట్ 2 పాయింట్స్. ఇప్పుడు వారు ఏమన్నారు, ఛత్తీస్గఢ్లో దీనికంటే ముందు మాట్లాడినప్పుడు కూడా ఛత్తీస్గఢ్లో బోనస్ వస్తుంది అనేది అబ్సల్యూట్ ఫాల్స్. ఎందుకంటే ఇదే కేంద్ర ప్రభుత్వం ఆపివేసింది. డీసీపీ స్టేట్స్ అనేటి బోనస్ ఇవ్వదు వీళ్ళు అంటున్నారు. ఇవాళ వీళ్ళ ఆర్గ్యుమెంట్ కోసం మీరు అదనపు 200 బోనస్ ఇస్తారు అనేది. దేశంలో ఒక్క నిమిషం అమ్మా, మీరు అక్కడ ఉన్నారు, నేను అనేది రైతుల విషయంలో రన్నింగ్ వద్దు ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా విన్నాను, మొత్తం పూర్తిగా విన్నాను, నన్ను మాట్లాడనివ్వండి. నేను అనేది కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం కూడా బోనస్ ఇవ్వద్దు. నేను ఇక్కడ వీరు మాట్లాడుతున్నది కాదు, పాపం వీరు కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ రిటర్న్ ఇవ్వమని చెప్పండి, రాష్ట్రాలు బోనస్ ఇవ్వాలని. ఎస్, అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం. మీరు ఉట్టిగా ఇక్కడ కూర్చొని మీరు మాట్లాడతారు, ఇవాళ ఈ షో అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఇన్ రిటర్న్ మాకు ఇవ్వాలి. ఇంకొకటి నేను అప్రిషియేట్ చేస్తున్నా, వారు ఒకటి యాక్సెప్ట్ చేశారు, పార్బాయిల్డ్ రైస్ మేము కొనుగోలు చెయ్యము అని లాస్ట్ పంట అప్పుడు చెప్పారు. రైట్, అక్కడ కాపుతాం. అక్కడ కాపిన తర్వాత వారు అన్నారు, వారు ఒప్పుకున్నారు. దాని తర్వాత ఏం జరిగింది సతీష్ గారు? మా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని మేము రైతులకు చెప్పినాం,
కేంద్ర ప్రభుత్వం ఈ విధానం తీసుకుంటున్నది. మనకున్న టెంపరేచర్, మనకున్న క్లైమాటిక్ కండిషన్స్ వల్ల పార్బాయిల్డ్ రైసే వస్తుంది కాబట్టి దయచేసి వడ్లు వేయకండి అంటే వడ్లు వేయండి అన్న వ్యక్తులు ఎవరు? ఇవాళ మీరు మాట్లాడుతున్నారే ఆల్టర్నేటివ్ క్రాప్స్ గురించి మాట్లాడుతున్నారు. వడ్లు వేయమన్నది ఎవరు? వడ్లు వేయమన్నది మీరు. మీ బండి సంజయ్ ఇవాళ మోసం చేస్తున్నది అమాయక రైతులను. ఇవాళ బాధ్యత లేకుండా వెయ్యండి, ఇష్టం వచ్చినట్టు వెయ్యండి అని చెప్పింది మీరు కాదా? మేము కానివ్వండి, ఇవాళ ఇతరత్ర పల్లీలు కానివ్వండి, వేరుశెనగలు కానివ్వండి, ఇట్లాంటి రకరకాల పంటలు మేము ప్రమోట్ చేసినాం. ఆల్టర్నేటివ్ రుద్రం గారు సమాధానం చెప్పండి. రైట్, ఇప్పుడు ఒకటి మీరు వడ్లు వేయొద్దు అని రైతులకు చెప్పినప్పుడు మేమేం డిమాండ్ చేసినాము, మీరు ఆల్టర్నేట్ ఏంటిది అనేటువంటిది రైతులకు సూచించండి. ఆల్టర్నేట్ పంట ఏం పంట ఇస్తారు, ఏం పంట ఇస్తే ఏ పంట వస్తుంది, దాన్ని మార్కెటింగ్ ఎట్లా చేస్తారు, ప్రభుత్వం కొంటదా కొనదా, ఏ సిస్టమ్ లేకుండా రైతులు అన్నం తినాలా, లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడతారు, లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడతారు. ఇన్ని చేసినప్పుడు ఇన్ని చేసి మొత్తం పైసలన్నీ దానికోసం పెట్టి ఇవాళ ఒక చిన్న చేంజ్ అంటే పారాబాయిల్డ్ రైస్ కాకుండా మీరు ఫోర్టిఫైడ్ రైస్ చేయండి. 30 లక్షలు 40 లక్షల మెట్రిక్ టన్ మన దగ్గరకు వచ్చేది పారాబాయిల్డ్ రైస్ గారు. రుద్రం గారు యాసంగిలో వచ్చేది మెజారిటీ పారాబాయిల్డ్ రైసే కదా. మీరు చేసిన మార్పు చిన్న మార్పు కాదు. ఇప్పుడు కూడా అంటున్నాం ప్రతి బియ్యపు గింజ మేము కొంటామని. మీరు బియ్యపు గింజ కొంటాం, ప్రతి బియ్యపు గింజ కొంటామని మీరు అంటున్నారు. నేరుగా ధాన్యమే కొనుగోలు చేయాలని కేంద్రం అంటుంది, టిఆర్ఎస్ అంటుంది. ప్రతి బియ్యం కొంటారు. ఎంత ధాన్యం పడుతుంది లెక్క ఉందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఎన్ని ఎకరాలలో వరి పడుతుంది, యాసంగిలో ఎంత పడుతుంది, ఖరీఫ్ ఎంత పడుతుందో ఉందా? మార్కెట్ ఎక్కడైనా మార్కెట్ యార్డ్ల మీద తెలంగాణ పౌర సరఫరాల శాఖ కానీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ ఒక కంట్రోల్ ఉందా అండి? మన ఎమ్మెల్యేలు రైస్ మిల్లర్లు కలిసి ఏజెంట్ల లెక్క తయారైపోయి కమిషన్ల కోసం రైతులకు పట్టబడుతున్నారు. మీకు ఒక విషయం తెలుసా, పోయిన సంవత్సరము ఇదే యాసంగి టైంలో ఖమ్మం జిల్లాలో కేసులు అయినాయి. ఏమైంది? ఇవాళ ఎఫ్సిఐకి రైస్ మిల్లర్లు ఎఫ్సిఐకి అమ్ముతున్నటువంటి దానిలో దొంగ పేర్లు రాసి రైతులని చెప్పి పౌర సరఫరాల శాఖ నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యేల తోటి లాలుచి పడి కంట్రోల్ బియ్యాన్ని తీసుకొని దాన్ని ఎఫ్సిఐకి పండించినటువంటి ధాన్యం అమ్మడానికి చేస్తున్నారని చెప్పి కేసులు కూడా నమోదైంది. అంటే ఇవాళ ఉన్నటువంటి సిస్టమ్ ని, సివిల్ సప్లై సిస్టమ్ ని మొత్తం కూడా కొలాప్స్ చేసి రైట్. అంటే కృషాంక్ గారు ఇక్కడ రుద్రం గారు ప్రస్తావించిన, బండి సంజయ్ మాట్లాడిన, మేము ఇప్పటికీ కూడా ప్రతి బియ్యపు గింజ కొంటాము అని అంటున్నారు. అది ఎలాగా నేను ఇందాక ప్రస్తావించినట్టు ఈ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అని ఒక ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం పరంగా అంటే మీరు ధాన్యం సేకరించాలి, దాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి, వాళ్ళు బియ్యంగా మార్చి దాన్ని మేము సేకరిస్తాం అనేది ఇప్పుడు ఇస్తున్న వివరణ. సతీష్ గారు, మరి ఒకవేళ కేంద్రం ధాన్యం మేము సేకరించమని ఒకవేళ చెప్తే, మీరు ధాన్యం నేరుగా సేకరించమంటున్నారు, మేము కొనము అని కేంద్రం చెప్తే అప్పుడు మీ ఆల్టర్నేటివ్ ఏంటి? సతీష్ గారు, మహేంద్ర సింగ్ తికాయత్ గారు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి చట్టాలు అయ్యేటట్టు చేశారు. సుర్జిత్ సింగ్ బర్నాలా గారు చేసి పంజాబ్కి ఈ స్థాయిలో కొనుగోలు చేసేటట్టు, పూర్తి గింజ కూడా కొనుగోలు చేసేటట్టు సుర్జిత్ సింగ్ బర్నాలా గారు ఉద్యమం చేశారు. మేమేమంటున్నామంటే మేము కూడా ఇవాళ పోరాటం చేస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి, ఈ రాష్ట్రం నుంచి ఇది వస్తున్నప్పుడు వాళ్ళు లాస్ మేము అడిగేది ఏంటండి, కేంద్రము వాళ్ళు లా మార్చుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రైతుల కోసం మీరు లా మార్చుకోండి అని మేము అడగలేమా? మేము అనలేమా? మీరు పారాబాయిల్డ్ రైస్ కొనలేరు, మీరు ఫోర్టిఫైడ్ రైస్ ఇట్లాంటి అన్ని చెప్తున్నారు కదా, వడ్లు కొనండి అని మేము అడగలేమా? మీరు ఆ లా మీ ఇష్టం వచ్చినప్పుడు మార్చుకోవడానికి, ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్ మీ ఇష్టం వచ్చినట్టు మారదు కదా. మీరు చిన్న చేంజ్ అంటున్నారు. లాస్ట్ టైం 40 లక్షల మెట్రిక్ టన్ వచ్చింది పారాబాయిల్డ్ రైసే కదా, కేంద్రం లెక్కలు చెప్తున్నాయి. మరి అట్లాంటప్పుడు ఇది చిన్న చేంజ్ ఎందుకు అవుతుంది? ఇది లార్జ్ చేంజ్. అందుకే మేమేమంటున్నాం, 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకొని రండి. పంజాబ్కి ఏ విధానం అవుతున్నదో ఇక్కడ విధానం. ఎందుకంటే నిర్ణయం తెచ్చేది మీరే, అడ్డుకునేది మీరే, మళ్ళా తర్వాత ఇవాళ ప్రశ్నించేది మీదేనా? మేము ఆల్టర్నేటివ్ అన్నప్పుడు మీరే అడ్డం పడ్డారు.
మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ప్రతి గింజ వేయండి ప్రతి గింజ మేము చూసుకుంటాం, కేంద్రం కొనుగోలు చేస్తుంది, కేంద్రం కొనుగోలు చేసేటట్టు మేము చేస్తాం, మీరు వేయండి అని చెప్పారు. వేయండి అని చెప్పిన వాళ్ళు ఇవాళ కొనుగోలు చేయండి, ఇవాళ కొనుగోలు చేయాల్సిందే. అంటే ఇప్పటికీ అదే మాట చెప్తున్నాము, కానీ డైరెక్ట్ గా మీ బియ్యం సేకరిస్తా ఉంటున్నారు. పారా బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేయాలి. రేపు ఏమైతుంది అని అంటే తర్వాత ఇది పారా బాయిల్డ్ రైస్ అని చెప్పి రియాక్ట్ చేస్తారు. వాటిని కొనుగోలు చేయాలి. రుద్రం గారు పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలనేది ఒక డిమాండ్, రెండోది ఇప్పుడు నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలనేది రెండోది. పంజాబ్ తరహాలోనే మనకు ఈ రెండు డిమాండ్ విషయంలోనే చాలా స్పష్టంగా తలగొట్టేట్టుగా టీఆర్ఎస్ కనిపించడం లేదు. ఎలాంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? సతీష్ గారు, నేను విషయం చెప్తున్నా. రేపు పొద్దుగాల 1 కిలో పారా బాయిల్డ్ రైస్ మీకు, 1 కిలో పారా బాయిల్డ్ రైస్ సోదరుడు శశాంక్ గారికి, ఇంకెవరైనా టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పంపిస్తా, పట్టుకొని తినండి. తిని మేము పారా బాయిల్డ్ రైస్ తినడంలో చాలా బాగుంది అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి అదే పారా బాయిల్డ్ రైస్ అంటే తెలంగాణ రైతులు పండించేది మీకు నచ్చకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు ఆపేస్తారా? ఇది కించపరిచినట్టే మాట్లాడుతున్నారు కదా. ఇంత వ్యంగ్యం కరెక్ట్ కాదు, ఇంత వ్యంగ్యం కరెక్ట్ కాదు, ఇంత వ్యంగ్యం కరెక్ట్ కాదు. ఏ రాష్ట్రంలో తింటలేరు చెప్పండి? మీరు ఎవరు తింటలేరని మీరు మాట్లాడుతున్నారు? ఇప్పటికెళ్ళి చూడండి, గోయిన్ రత్నదీప్ సూపర్ మార్కెట్ పోయి చూడండి, ఎందుకు పారా బాయిల్డ్ రైస్ ప్యాకెట్స్ మీకు కనబడతాయి? ఆపేస్తే మరి రత్నదీప్ సూపర్ మార్కెట్లు ఎందుకు అమ్ముతున్నారో చెప్పండి. పారా బాయిల్డ్ రైస్ మీరు తీసుకున్న నిర్ణయం అది, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది. దానికి రైతులు బలి అవుతున్నారు. నేను ఇప్పుడు అంటున్నా, మీరు పంపాల్సిన అవసరం లేదు రత్నదీప్ సూపర్ మార్కెట్. అంటే గతంలో కొంత పోల్చుకుంటే పారా బాయిల్డ్ రైస్ వినియోగం తగ్గింది. పారా బాయిల్డ్ రైస్ ఎక్కువగా వినియోగించి తమిళనాడు కానీ నార్త్ లో కొన్ని రాష్ట్రాలు కానీ ఇప్పుడు ఇండివిజువల్ గా వాళ్ళే తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అన్నది గతంలో కేంద్రం ఇచ్చిన వివరణ. ఇది వాస్తవం కదా. ఇది అయినప్పుడు కేంద్రం చెప్పాల్సినప్పుడు బండి సంజయ్ గారికి బుద్ధి లేదా అండి? మేము మాట్లాడేది బండి సంజయ్ గారు చెప్పారు కదా, బండి సంజయ్ గారు ఎందుకు చెప్పాలి మరి? ప్రతి గింజాని ఎందుకు ప్రమోట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం? ఒక్క నిమిషం వినండి. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో అది రాష్ట్ర ప్రభుత్వం కూడా పాటించినప్పుడు వీళ్ళ మధ్యలో వచ్చి ఎందుకు డైవర్ట్ చేసిర్రు? రైతులను మిస్గైడ్ చేసింది వీళ్ళు కాదా? ప్రతి గింజ వేయమన్నప్పుడు అప్పుడు సోయి లేదా అని మేము అడుగుతున్నాం. ఇవాళ కొనిపోయండి ప్రతి గింజ అని అన్నారు కదా. మీరు పారా బాయిల్డ్ రైస్ వేయకండి అని అన్నారా చెప్పండి? క్యాంపెయిన్ చేసిరా తెలంగాణ రైతులకు? వీళ్ళు పోయి మీరు పారా బాయిల్డ్ రైస్ వేయకండి అని చెప్పిర్రా? ఎందుకు చెప్పలేదు మీరు? రుద్రం గారు మాట్లాడండి. ఎందుకు దేనికి ఎవరికి చెప్పాలి? మీరు రైతులకు సారి చెప్పండి. అంటే తెలంగాణ రైతులకు సారి చెప్పండి. బండి సంజయ్ బుద్ధి లేకుండా ఎందుకు మాట్లాడతారు? అలాంటి పద ప్రయోగాలు వద్దు, అందుకు సారీ చెప్పండి. సారీ చెప్పండి. అబద్ధాలు చెప్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి సారీ చెప్పండి. నేను చెప్తా, బండి సంజయ్ గారికి సారీ కంటే ముఖ్యం తెలంగాణ రైతులకు 40 లక్షల మెట్రిక్ టన్ ఈ రోజు నష్టపోతారండి. తెలంగాణ రైతులకు సారీ చెప్పండి. మీరు ఫస్ట్ తెలంగాణ రైతులను మిస్గైడ్ చేసిరు, మీరు ప్రవోక్ చేసిరు, మీరు రాజకీయాలకు చేసిరు. పొజిషన్ ఒక్కసారి ఎలక్షన్ గెలిచేస్తే రైతులను మోసం చేయొచ్చా? పొజిషన్ ఏంటంటే ఇవాళ వీఆర్ ఫైటింగ్ ఫర్ ద ఫార్మర్స్. మీకు ఎంతసేపు కాశ్మీర్ రాజకీయాలు కావాలి? నిజం మాట్లాడాలి, నిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారు ఇందాక. కాశ్మీర్ ఫైల్స్ నేను అనేది ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పినట్టు బండి సంజయ్ బీజేపీ స్టేట్ లీడర్స్ అందరూ రైతులకు క్షమాపణ చెప్పాలి. You have cheated తెలంగాణ ఫార్మర్స్, నష్టపోతున్న ఫార్మర్స్. ప్రధానమంత్రికి ఎట్లయితే సోయి వచ్చి క్షమాపణ చెప్పిండో బండి సంజయ్ కూడా క్షమాపణ చెప్పాలి. ఈ అబద్ధాలు బండి సంజయ్ చెప్తున్నందుకు క్షమాపణ మీరు చెప్పాలి. తెలంగాణ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి. ఎవరు క్షమాపణలు ఏం చెప్పుకున్నా, ఎవరు సవాళ్ళు ఏ విధంగా ఉన్నా సంస్కారం స్పీచ్ ప్లీజ్ ఎట్లయితే ప్రధానమంత్రి రైతులు పోరాటం చేస్తున్నారు, ఖచ్చితంగా రైతులు కూడా పోరాటం చేస్తారు. వీళ్ళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చాతగాని స్థితిలో ఉన్నది. మీకు ఎంత చేతనైతుందో తెలుసులేండి. FCI ని మొత్తం అప్పుల పాలు చేసి కూర్చున్నారు. FCI పాపం అప్పుల మీద బతుకున్నదాడా? ఫైనల్ గా ఒక్క నిమిషం ఎంత చేతనైతుందో రుద్రం గారు ఒక్క నిమిషం కేంద్రం ఇస్తలేదు. కేంద్రం రుద్రం గారు ఒక్క నిమిషం రాష్ట్రం రుద్రం గారు ఒక్క నిమిషం. అంటే కృష్ణ గారు ఇక్కడ ఏంటంటే
మీ రెండు పార్టీల మధ్య వాదనలు ఎలా ఉన్నా, కేంద్ర విధానం రాష్ట్ర విధానాలు ఎలా ఉన్నా, అంటే ఫైనల్గా మీ ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ యుద్ధంలో, నేను అదే అంటున్నా, మీ ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ యుద్ధంలో రేపు పొద్దున్న తెలంగాణ రైతు నలిగిపోతాడేమో ఒక భయం. ఏ మాత్రం కాదండి, మేమైతే విధానం కోసం పోరాటం చేస్తాం. Right. తెలంగాణ ఉద్యమం కంటే భీకరంగా పోరాటం చేస్తాం. తెలంగాణ సాధించిన వాళ్ళం Right. రైతులకు ఒక వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ తెచ్చే విధంగా పోరాటం చేస్తాం. రైట్ 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 థ్యాంక్ యూ రుద్రం గారు. డెఫినెట్ గా కొట్లాడుతున్నాం. Right, వస్తున్నాం. right, thank you. తెలంగాణ ప్రభుత్వం మొత్తం వస్తుంది మీ ఢిల్లీకి. రైట్ రైట్ తెలంగాణ ప్రభుత్వం మొత్తం వస్తుంది. Right, right. ముఖ్యమంత్రి గారితో పాటు Right. రాష్ట్రాల ఇతర రాష్ట్రాల రైతులు కూడా వస్తున్నారు. రైట్ 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 ఒక బోయపాటి సినిమాను చూపిస్తున్నారు. ఒక నిమిషం. రైట్ 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 థ్యాంక్ యూ రుద్రం గారు, థ్యాంక్ యూ కృష్ణ గారు. మనం చూస్తున్నాం తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య ధాన్యం దంగలు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఖచ్చితంగా ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుపడతాం, మేము చేస్తున్న డిమాండ్ను ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం టీఆర్ఎస్ అంటుంది. కేవలం రాజకీయం చేసి బీజేపీని బ్లేమ్ చేసే కొత్త రాజకీయానికి టీఆర్ఎస్ తెరలేపిందని బీజేపీ ఆరోపిస్తోంది. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళబోతుందో.